పైబడి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది వితౌట్ ఫెయిల్యూర్. ఓకే, అలాంటి నిష్ణాతులైన టెక్నికల్ ఎక్విప్మెంట్ మా దగ్గర ఉన్నాయి. మాకు అవకాశం ఇవ్వండి. ఈ డీజిల్ బసెస్ ని మొత్తం మేము ఈవీగా మార్చుకుంటాము, మాకు ఫండ్స్ ఇవ్వండి. ఎందుకంటే ఒక వెహికల్ ఈవీ వెహికల్ గా కన్వర్ట్ చేయాలంటే నియర్లీ 10 lakhs ఎక్స్పెండిచర్ అవుతుంది. కొత్త బస్సు కొనాలంటే 2 కోట్లు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 2 కోట్ల రూపాయలు. ఇక్కడ 10 లక్షలు పెట్టి ఒక ఈవీ వెహికల్ ను మనం తయారు చేసుకుని రోడ్డు మీద తిప్పుకుంటాము, ఇవే బస్సులతో నడుపుతామంటే ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటది? అదే ఒలెక్ట్రా జేబీఎం లకు ఎందుకు ఇవ్వాలి ఈవీ వెహికల్స్? వాళ్ళు ఇవ్వడం కానుంచి ఇక్కడ సమస్య మొదలైంది. ఆర్టీసీలో సమస్యకు మూల కారణం ఒలెక్ట్రో జేబీఎం సమస్యలే. ఎందుకంటే ప్యారలల్ గా డిపో స్థాయిలో ఛార్జింగ్ పాయింట్లు పెట్టుకొని డిపో స్థలాలను ఆక్రమించి డిపో అధికారులను మీతో మాకు సంబంధం లేదు, మొత్తం యజమాన్యం వాళ్ళ చేతకి వెళ్ళిపోతుంది. అట్లా సిటీలో హెచ్యూ డిపో ప్రజెంట్ నౌ కూకట్పల్లి డిపో వెళ్ళిపోతా ఉంది. అట్లా హయత్నార్ డిపో పోయింది. ఎన్ని డిపోలు ఆ విధంగా మీరు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారు? మీ టీవీ ద్వారా ఏదో టీవీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కొనివ్వండి ఈవీ వెహికల్స్. ఏదైతే కేంద్ర ప్రభుత్వ పాలసీ ఉందో అన్ని మెట్రోపాలిటన్ సిటీలో ఈవీ వెహికల్స్ కాలుష్య రహితం చేయాలనుకున్నారో స్వాగతిస్తున్నాము. ఆర్టీసీలో కూడా మీరు ఈవీ వెహికల్స్ మాకు ప్రభుత్వం ద్వారా కొనిచ్చి ఇవ్వండి. అవే వెహికల్స్ మా నిష్ణాతులైన 20-25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ రోడ్ల మీద నడపరా చూడండి. ఎందుకంటే మొదట్లో టిమ్ సర్వీస్ ఇంప్లిమెంట్ చేయడానికి భయపడ్డారు, వితౌట్ కండక్టర్ 1 man సర్వీస్ అయినా కూడా సక్సెస్ఫుల్ చేశారు. టికెట్లు ఇస్తూ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ వెహికల్స్ పెద్ద గొప్పనా? టెక్నికల్ గా BS6 వెహికల్స్ నడిపే వాళ్ళు అందరు ట్రైనింగ్ పర్సన్స్. మా దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ హకీంపేటలో కాలేజీ ఉంది, పెద్ద ఇన్స్టిట్యూట్ ఉంది, ట్రైనింగ్ కాలేజ్. తోనే అడుగుతాను నేను, అంటే ఇప్పుడే వచ్చిన డౌట్ కాబట్టి. ఇప్పుడు మన దగ్గర రఫ్ గా 15,000 బస్సెస్ ఉన్నాయి, 10,000 ఉన్నాయి సార్. లెస్ 10,000 అనుకుంటాం మీ స్టార్ట్ ప్రకారం. అందులో ఎంత JB ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి మన దగ్గర? ప్రజెంట్ పర్సంటేజ్ లో కూడా ప్రజెంట్ గా 200 బస్సు సప్లై చేసినారు వాళ్ళు. ఆల్మోస్ట్ అన్ని ఒలెక్ట్రా జేబీఎం లకు ఇచ్చినారు. టోటల్ గా 2,000 బస్సులు రావాలి కేంద్ర ప్రభుత్వం. 10,000 లో 2,000 రావాలి. అయితే మేము ఇప్పుడు మినిమం 5% కూడా రానట్టు ఇంకా అవి. అయితే 5% కూడా ఆర్టీసీ డ్రైవర్స్ ఏబుల్ పర్సన్స్ అని సార్ అంటున్నారు, అంతే కదా? మీరు అదే అంటున్నారు. 5% అంటలేను సార్. అంటే ఇప్పుడున్న వెహికల్స్ మీరు అంత బర్డన్, ఇందాక అంత పెద్ద స్టేట్మెంట్ అన్నారు, ప్రైవేటీకరణం చేస్తున్నారు కూకట్పల్లి డిపో, మిగతా డిపో అని. ఈ 5% తోనే క్యాప్చర్ అయిపోతుందా? ఎంత ఇల్లాజికల్. ఒకసారి మీరు చూసుకోండి. 5% చూడండి, నేను అంటలేదు సార్. ఇప్పుడు ఈ డ్రైవర్ టికెట్ కొట్టి జీరో టికెట్ కొట్టి డబ్బులు తీసుకుంటారు. అదే జరుగుతుంది సార్ మొత్తము. నాట్ ఓన్లీ ఈ వెహికల్స్ డ్రైవర్స్, లేదా ఆటోల కానుంచి ప్రైవేటు ఇది ఇండస్ట్రియల్ నడిసే వెహికల్స్ కూడా ఇదే విధంగా వసూలు చేస్తున్నారు. అదైతే కట్ అవ్వాలి, ఆపరేషన్ పెరిగిపోయింది వాళ్ళని నేను కోరుకుంటున్నాను. అది కాదు, మనం ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నాము, ప్రైవేటైజేషన్ చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇడాని. ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ కి అగెనెస్ట్. ఇది ప్రజా పరిపాలన, పబ్లిక్ సెక్టర్ ని మనం జరుగుతుంది అనేది వాళ్ళ వాదన. మీరు అది గ్రహించట్లేదు మీరు సార్. మరి నేను చెప్పాను కదా, ఇప్పుడు 10,000 లో 200 ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాయి. లెస్ దెన్ 5% ఇక్కడ ఉన్న వాళ్ళకి రోజు 1,000 రూపాయలు కూడా ఇవ్వరు. వాళ్ళకేమో రోజుకు 1,200, అటు 200 ఎక్కువ ఇచ్చి దాదాపు 36,000 రూపాయలు వాళ్ళకి ఇస్తారు. తెలంగాణ తెచ్చుకున్న ఉద్యోగాలు రావాలని చిన్న లాజిక్ సార్. ఒక ఈవీ వెహికల్ ఒలెక్ట్రా జేబీఎం లకు ఆర్టీసీ చెల్లిస్తుంది పర్ కిలోమీటర్ 55 రూపీస్. 55 రూపీస్ మీరు ఒప్పుకోండి బ్రదర్ ఈ మాట. 55 రూపీస్ పర్ కిలోమీటర్ పేమెంట్ చేస్తుంది. డైలీ 300 కిలోమీటర్స్ అగ్రిమెంట్. ఒక బస్సు ఇన్ని కిలోమీటర్ ఇవ్వడానికి అగ్రిమెంట్ ఇవ్వతే 300 కిలోమీటర్స్ నువ్వు బస్సు వాడకపో డబుల్ పేమెంట్ చేయాలి. కానీ 55 రూపీస్ లో ఆర్టీసీకి వస్తున్న ఆదాయం ఎంత? 300 కిలోమీటర్స్ ఆపరేట్ అవుతే దాదాపు 15,000, నియర్లీ 20,000